సన్నిధిలో ఉన్నాం గనుక ఎలాంటి మొండి సమస్యలతో నువ్వు వేధించబడుతున్నావో, తరమబడుతున్నావో, అవి ఎలాంటివైనా సరే నీవు ఈరోజు మోకరించి ప్రార్థిస్తే వాటన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. మొండి సమస్యలు ఏవైనా, కొంతమందికి అప్పులు మొండిగా తయారవుతాయి, ఎంత తీరుద్దామన్నా తీర్చలేని పరిస్థితి. కొంతమందికి రోగం ఎన్ని మందులు పడినా తగ్గదు. పలానా దగ్గర మంచి వైద్యుడు ఉన్నాడంటే చాలా దూరం వెళ్ళి మందులు తెచ్చుకొని వేసుకుంటారు, కానీ అది వదిలిపోదు రోగం. కొంతమంది కుటుంబ సభ్యులు మొండిగా ఉంటారు, మారరు. ఎన్నైనా చెప్పని, ఎదురు దెబ్బలు ఎన్నైనా తగలని అన్నీ అనుభవిస్తారు, కానీ సరి చేయబడరు. ఇలాంటి మొండి వ్యక్తులు, మొండి సమస్యలు మార్చబడాలంటే ఉపవాసంతో ప్రభువుని అడగగలిగితే దేవుడే ఆ పరిస్థితుల్ని నీ పక్షాన శాసిస్తాడు. ఆమె కాబట్టి అందరం మోకాళ్ళ మీదకి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఒకవేళ నువ్వు బాగున్నా నీ కుటుంబ సభ్యులు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారేమో, మన దేవుడు పరలోకాన్ని మాత్రం ఇచ్చేవాడు కాదు, భూలోకంలో నీకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేసేవాడు గనక నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడు అనే మాట రాయబడి ఉంది. నిజంగా మొరపెడదాం. ఏదో ఆచారంగా, ఆనవాయితీగా, అలవాటుగా, నీరసంగా, నిరుత్సాహంగా అవును తండ్రి, అవునయ్యా అన్నట్లు కాకుండా నిజంగా నీ గుండెలో ఉన్న బాధను, నీ గుండెలో ఉన్న వేదనను, నువ్వు అనుభవిస్తున్న ఆ కష్టాల కొలిమిని దేవుని ఎదుట ఉంచి, నా తండ్రి ఈరోజు నువ్వు జోక్యం చేసుకోకపోతే, నువ్వు కార్యం చేయకపోతే నా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. దారి తెలియని స్థితిలో ఉన్నానయ్యా, దిక్కు లేని స్థితిలో ఉన్నాను, చాలా ప్రయాసపడి నిరాశతో మిగిలిపోయాను, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ఈరోజు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించవా, ఈరోజు నా జీవితంలో నువ్వు కదలవా అని నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపస్తుడని బైబిల్లో రాయబడింది కనుక దైవజనులు ప్రార్థిస్తారు. మీ అందరి సమస్యల కొరకు లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారు కూడా మీరున్న దగ్గరే వీలైతే కళ్ళు మూసి ప్రార్థనలు ఏకీభవించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీభవించి ప్రార్థిస్తారు అని బైబిల్లో రాశాడు. కాబట్టి అందరం ఏకీభవించి ఏక మనసుతో ప్రభు పాదాలు పట్టుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, మహోన్నతుడైన దేవా, సర్వాధికారం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజునైనా ఈ ఉపవాస కూడికి వేళ ప్రభువా, ప్రత్యక్షంగా పరోక్షంగా లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అయితే ఏకీభవించారో ప్రభువా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎన్నో రకాల సమస్యల చేత ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డలు ఉన్నారు నాయన. అలాగే నైనా లైవ్ ద్వారా, జూమ్ ద్వారా కూడా ప్రభు ఎంతోమంది బిడ్డలు వారి సమస్యలను కామెంట్ రూపంలో తెలియపరుస్తున్నారు దేవా. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా సమస్య కంటే ప్రభు సమస్యలు తీర్చగలిగిన దేవుడు నీవు గొప్పవాడు నైనా. ఇదిగోనైనా తండ్రి, ఎంతమంది అయితే ఉపవసించి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నారో యేసు నామములో వారి సమస్యలన్నీ పరిష్కరించబడును గాక. ఇదిగోనైనా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. వయసు వచ్చేటప్పటికీ వివాహాలు కాక ఇదిగోనైనా తండ్రి వారి బిడ్డల విషయమే వేదన పడుతున్న తల్లిదండ్రులు మీరు దర్శించండి. ఆత్మ సంబంధమైన వివాహాలు యేసు నామములో కుదర్చబడును గాక. సహాయము దయచేయండి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అలాగే నైనా వివాహం అయినప్పటికీ కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలాలు లేక వేదన పడేటువంటి బిడ్డలు ఉన్నారు. యేసు నామములో వారికి గర్భఫలాలు అనుగ్రహించబడును గాక. గర్భఫలాలు వచ్చినప్పటికీనైనా డెలివరీస్ విషయంలో ప్రభు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డకు మీరు క్షేమాన్ని దయచేయండి. ఫ్రీ డెలివరీస్ యేసు నామములో కలుగును గాక. సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అలాగే చాలా మంది బిడ్డలు ప్రభువా అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు దేవా. ఇదిగో నేను అప్పు ఉన్నటువంటి వారునైనా రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితి, వడ్డీలు కట్టలేక వేదన పడుతున్నటువంటి వారు కొంతమంది కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు దేవా. అయ్యా వారిని దర్శించండి అయ్యా. నేనున్నాను అని ప్రభువా మీరు తెలియపరిచినైనా వారిని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అలాగే నేను ప్రభువా కొంతమంది కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు, అవిశ్వాసం చేత నిరాశలో కృంగిపోయినటువంటి వారు ఉన్నారు దేవా. వారిని మీరు దర్శించండి. యేసు నామములో వారందరూ కూడా ప్రభువా నీ మాటల చేత ఆదరించబడుదురుగాక, తృప్తిపరచబడుదురుగాక. సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా, చదువుకున్నప్పటికీ ఎంత చదువులు చదివినా ఉద్యోగాలు రాక దీన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు దేవా. అయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన ఉద్యోగాలు యేసు నామములో వారికి దొరుకును గాక. అధికారులు మీరు దర్శించుదు గాక.
సహాయము దయచేయండి దేవా, నీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా. అలాగే చాలా కుటుంబాల్లో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు దేవా, అవునయ్యా. వారిని దర్శించండి. భార్యాభర్తకు సమాధానం లేక, బిడ్డలకు సమాధానం లేకనైనా ఏ కుటుంబాల్లో అయితే ఉన్నారో ప్రభా, వేదన పడుతున్నారో, ఏ సునాముల్లో వారికి విడుదల కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. దేవా, మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. భక్తి జీవితంలో ఎవరు వెనకబడిపోయారో ప్రభువా, లోక ఆకర్షణలకు ఎవరైతే తిరిగారో ప్రభువా, వారిని మీరు దర్శించండి నైనా. మళ్ళా భక్తి జీవితంలో రేపబట్టడానికి సహాయము దయచేయండి. ఆత్మీయ జీవితం పునరుద్ధరించబట్టడానికి సహాయము దయచేయండి. తప్పిపోయిన బిడ్డలందరినీ కూడా మీరు దారిలోకి తీసుకురండి దేవా. ఆత్మీయ జీవితంలో బలపరచండి తండ్రి, ప్రార్థనా జీవితంలో బలపరచండి తండ్రి. నూతనమైన అభిషేకం వారి మీదకి వచ్చును గాక. నీ కొరకు బ్రతకడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. మొదట ఉన్నటువంటి ప్రేమ, భక్తి, ఇదిగో ఆరాధన ప్రభువా, అన్ని విషయాల్లో మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నేను ఎవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలన్నింటినీ కూడా విడుదల కలిగించి, సంఘ బిడ్డలు లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎదురు ఉన్నటువంటి బిడ్డలు ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటికీ యేసు నామములో పరిష్కారము దొరుకునుగాక. అవునయ్యా. నీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థనలకించి అనేక మంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతికూలతలన్నీ దేవుడు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దుఃఖముతో ఉన్న నిన్ను ఆనందముతో దేవుడు నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది మొదలుకొని దేవుని గొప్ప గొప్ప దీవెన నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చును గాక. ఆమేన్. మంచిది. రెండవ అంశంగా ప్రార్థన చేద్దాం. మరి విజయవాడలో అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వరద తీవ్రతకు నష్టపోయారు ప్రజలు. వారందరికీ దేవుడు తన కృపను అనుగ్రహించాలి. మరెన్నడూ కూడా ఇలాంటి విపత్తులు మన రాష్ట్రంలో, దేశంలో జరగకుండా దేవుడు తన ప్రాకారమును మన చుట్టూ ఉంచాలని వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎక్కడ ఎవరికి ఎలాంటి బలహీనతలు చూపకుండా ప్రభా, అనారోగ్యానికి గురి కాకుండా ప్రభా, వారిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో ఎవరేమైపోతే మాకేంటి అనుకోకుండా అనేక మంది బిడ్డలను సహాయముతో ప్రభా, దాతృత్వం కలిగిన హృదయంతో మీరు రేపారు ప్రభా. ఎంతో మంది బిడ్డలు ప్రభా, వారికి సహాయం చేయడానికి ముందుకు రావడానికి సహాయం చేశారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. నీ దాసుని గుండెల్లో కూడా ఆ బిడ్డల విషయమై భారాన్ని ఉంచి, అయ్యా ఇదిగో ఆ బిడ్డలకు సహాయము చేయడానికి, ఆహారాన్ని అందించడానికి ఇదిగో నీ దాసుని ద్వారా మీరు కదిలినందుకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీకు వందనాలు. ఇంకా అనేకులకు సహాయము చేయనట్లుగా, అనేకులను ఆదరించున్నట్లుగా, బలపరచున్నట్లుగా నీ దాసుని అభిషేకంతో నింపండి ప్రభా. నిండారుగా మీరు దీవించమని ప్రార్థించండి. నీ కృపాక్షేమాలు మెండుగా మీరు దయచేయండి. ఆ ప్రాంతాలే కాదు ప్రభా, ఇంకా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని నాయన నీట మునిగి ఉన్నటువంటి పరిస్థితులు ప్రభా, అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతాలను కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మరెన్నడూ జరగకుండా నీవే ప్రభా జోక్యం చేసుకున్నాయి. నువ్వు తప్ప మరి మాకు ఆశ్రయ దుర్గం లేదయ్యా, నీవు తప్ప మరి మాకు ఆధారం లేదు ప్రభా. ప్రకృతిని శాసించగలిగిన శక్తిమంతుడు నీవయ్యా, సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. దీనిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక పాఠము నేర్చుకోవడానికి కృప చూపించండి. నీవు ఆదరించకపోతే ఎవ్వరు ఆదరించలేరని ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభు. మరొకసారి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా మీరు దర్శించి ఎక్కడ ఏ విధమైన సమస్యలు చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరెన్నడూ కూడా ఇలాంటి విపత్తులు రాకుండా దేవుడు అడ్డగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ తండ్రి సన్నిధి పరిచయను దేవుడు ఇంకా అభివృద్ధి పదవులు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. షాలేమన్నుకు అలాగే బ్రాంచ్ సంఘాల్లో ఉన్న సేవకులందరికీ దేవుడు తన ఆత్మను, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. నిశ్చయముగా నమ్మండి, దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేశాడు. సంతోషం.